హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్జున్తో లక్ష్మి లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరు అర్జున్ గారు అని చెప్పి అడుగుతూ ఉంటే అతని పేరు మిత్రానందన్ అని చెప్పి అంటూ ఉంటాడు. మిత్ర పేరు వినగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే ఈరోజు నేను ఎవరికో సహాయం చేసి నా భర్త ఓడిపోయేలాగా చేశానా? నేను చేసిన పని వల్ల ఎటువంటి పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, మిత్ర గారు ఎంత బాధపడ్డారో ఏంటో అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఈవినింగ్ మీ అందరికీ ప్రాజెక్ట్ వచ్చిన సందర్భంగా చాలా గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేశాను, ఎవరు కూడా మిస్ కాకండి అని చెప్పి అర్జున్ ఎంప్లాయీస్ అందరికీ కూడా చెబుతాడు. మరోవైపు మిత్ర జరిగిందంతా తలుచుకొని ఆవేశంగా ఇంటికి వచ్చి టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొడతాడు. ఆ సౌండ్ విని మనీషా, అరవింద, జయదేవ్ వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. మనీషా మిత్రతో ఏమైంది మిత్ర, ఎందుకలా చిరాగ్గా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర జీవితంలో కోలుకోలేని అవమానం జరిగింది, ఎప్పుడు కూడా ఇటువంటి అవమానం ఎదురవుతుందని నేను ఊహించలేదని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏమైంది మిత్ర, టెండర్ మనకి రాలేదా అని చెప్పి జయదేవ్ అడుగుతాడు. లేదు డాడ్, టెండర్ ఆ అర్జున్ కంపెనీకి వెళ్ళింది, వాడు ఎదురుపడిన దగ్గర నుండి ఏదో కీడు జరుగుతుందని నాకు అనిపిస్తూనే ఉంది అని చెప్పి అలా నేను అనుకున్నట్టుగానే జరిగింది. ఈరోజు అందరి ముందు నేను తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఆ అర్జున్ కొడుకు జున్ను గురించా? వాడు చిన్న పిల్లోడురా అని చెప్పి అంటూ ఉంటే నేను మాట్లాడేది వాడి కొడుకు గురించి కాదు మామ్, వాడి గురించే. ఇన్ని రోజులుగా వ్యాపార రంగంలో ఈ మిత్రకు ఎవరు కూడా ఎదురు నిలబడలేరు అనుకున్నాను, కానీ నాకంటే కేవలం ₹1 తక్కువ కోట్ చేసి ఈరోజు వాడు టెండర్ని దక్కించుకున్నాడు. అచ్చం లక్ష్మి కోట్ చేసినట్టే ఎవరో కోట్ చేశారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఈ ప్రపంచంలో ఒకేలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా మిత్ర, అలాగే లక్ష్మిలాగా ఇంకెవరైనా ఆలోచించారేమో అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అప్పుడు మిత్ర, లేదు డాడ్, అలా కేవలం లక్ష్మి మాత్రమే ఆలోచించగలదు, లక్ష్మికి మాత్రమే అటువంటి ట్రిక్స్ తెలుసు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద, అంటే ఇప్పుడు ఏమంటావు మిత్ర, చనిపోయిన లక్ష్మి వచ్చి అర్జున్ కోసం కోట్ చేసిందంటావా అని చెప్పి అంటూ ఉంటుంది. అదంతా నాకు తెలియదు మామ్, కానీ ఖచ్చితంగా ఏదో బలమైన హస్తం అయితే అర్జున్కి సహాయపడింది, అది మాత్రం నాకు అర్థమవుతుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద, మిత్ర వ్యాపారంలో ఇవన్నీ సహజం, ప్రాజెక్ట్స్ అన్న తర్వాత వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వేరే విషయాల గురించి ఆలోచిస్తే బెటర్ అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. తర్వాత మనీషాతో అరవింద, మనీషా మిత్ర అప్సెట్లో ఉన్నాడు, లోపలికి వెళ్ళి వాడికి నువ్వైనా నచ్చ చెప్పు, కాస్త వాడిని ఓదార్చు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని, నువ్వు ఆగు మనీషా అంటూ మనీషని ఆపుతూ, అక్క అసలు మీరు మనీష గురించి ఏమనుకుంటున్నారు? మనీష ఏమైనా ఈ ఇంటి పని మనిషి అనుకుంటున్నారా? మిత్ర మూడ్ బాగోలేకపోతే మనీష ఓదార్చాలి, మిత్రకు కోపం వస్తే మనీష మాటలు పడాలి, మిత్ర పెళ్లి చేసుకుంటాడేమోనని చెప్పి మనీష తన జీవితం మొత్తం ఎదురు చూడాలి. అసలు మీరంతా మనీష గురించి ఏమనుకుంటున్నారు? మనీష మిత్ర కోసం తన జీవితాన్నే పణంగా పెట్టి ఇన్ని సంవత్సరాలుగా మిత్ర ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడోనని ఎదురు చూస్తూ ఉంది, కానీ మీరెవరు కూడా పెళ్లి విషయం మాట్లాడడం లేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు అరవింద, మేము పెళ్లి విషయం గురించి కూడా ఆలోచిస్తున్నాం దేవి అని, మిత్ర ఎప్పుడైతే సరే అంటాడో అప్పుడు మేము కూడా ఒప్పుకున్నట్టే అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అక్క ఇలాగే అంటుంది, కానీ మీరు చెప్పండి బావగారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, అవును దేవి అని, నువ్వు అన్నది కరెక్టే, మిత్ర వల్ల మనీష జీవితం నాశనం అవ్వడానికి వీల్లేదు, త్వరలో ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచించి చెప్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మరోవైపు అర్జున్ ఇంట్లో లక్ష్మి తన బెడ్రూమ్లో కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. జరిగిన దానికి మిత్ర గారు ఎంత బాధపడిపోతున్నారో ఏంటో, అసలు నేను వైజాగ్లో అడుగు పెట్టడమే ఒక ఉపద్రవం అనుకుంటే ఇప్పుడు నేను చేసిన పని ఎక్కడికి దారితీస్తుందా అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే ఇంతలో జున్ను
లక్ష్మిని వెతుక్కుంటూ వచ్చి, అమ్మ నువ్వు ఇక్కడున్నావా, నేను నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానని చెప్పి అంటూ ఉంటే, అసలు జున్ను నా గురించి ఎందుకు వెతుకుతున్నాడు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడు జున్ను, మరేం లేదమ్మా, బాబా వాళ్ళ కంపెనీకి నీ వల్ల ఏదో ప్రాజెక్ట్ వచ్చిందట కదా, అందుకే బాబా చాలా గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేశాడట, ఆ ఫంక్షన్లో నీ గురించి గొప్పగా చెబుతాడట అని చెప్పి జున్ను అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి కంగారు పడిపోతూ, ఇదంతా నీకు ఎవరు చెప్పారు జున్ను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇందాక బాబా మేనేజర్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే విన్నానమ్మా అని చెప్పి జున్ను అంటాడు. వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది. లక్ష్మి హాల్లోకి వచ్చి అర్జున్ వాళ్ళను చూసేసరికి అప్పుడు అర్జున్ హాల్లో కూర్చొని మేనేజర్ వాళ్ళతో మాట్లాడుతూ, చూడండి ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరగాలి, వైజాగ్లో వ్యాపార రంగంలో రాణిస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాలతో కలిసి ఫంక్షన్కి అటెండ్ అయ్యేలాగా చూడాలి, స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయండి అని చెప్పి అలా ఫంక్షన్ని ఎలా జరిపించాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే, అప్పుడు లక్ష్మిని చూసి అర్జున్, రా లక్ష్మి, రేపు మనకి ప్రాజెక్ట్ వచ్చిన సందర్భంగా రిసార్ట్లో చాలా గ్రాండ్గా ఫంక్షన్ని ఏర్పాటు చేశాను, ఫంక్షన్కి మన స్టాఫ్ అంతా కూడా వస్తున్నారు, నువ్వు ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్ వచ్చేలాగా చేశావు, ఈరోజు పడిపోయిందన్న కంపెనీ నీ వల్లే నిలబడింది, ఈరోజు ఎంతోమందికి ఉద్యోగాలు పోకుండా ఉన్నాయంటే దానికి కారణం నువ్వే, మా నాన్నగారు ఎప్పుడు కూడా ఒక మాట చెబుతూ ఉండేవాళ్ళు, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని చెప్పి మా నాన్నగారు ఎప్పుడూ కూడా అంటూ ఉండేవాళ్ళు, అందుకే ఈరోజు నువ్వు పడిన కష్టం వృధాగా పోకూడదు, నీ నేర్పరితనం గురించి అందరికీ తెలియాలి, వైజాగ్ అంతా కూడా మారుమోగిపోవాలి, అందుకే నీ గురించి ఫంక్షన్లో అందరికీ కూడా గొప్పగా చెబుతానని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, లక్ష్మి ఇక చాలు ఆపుతారా అర్జున్ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అర్జున్ తల్లి వీళ్ళంతా కూడా లేచి నిలబెడతారు. ఏమైంది లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, చూడండి అర్జున్ గారు, నేను కేవలం ఒక గులకరాయిని, నన్ను సాటి ఎంప్లాయీగా మాత్రమే చూడండి, అంతేగాని అందలానికి ఎక్కించాలని చూడకండి, గులకరాయిని ఆకాశంలోకి విసిరేస్తే అది తిరిగి నేల మీదకు పడిపోతుంది, అంతేకాని ఆకాశంలో ఉండిపోదు, నేను కూడా అంతే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు అర్జున్, నువ్వు గులకరాయివి కాదు లక్ష్మి, కిరీటంలో పొదగాల్సిన వజ్రానివి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, లేదు అర్జున్ గారు, దయచేసి మీరు నా గురించి వైజాగ్ అంతా మారుమోగిపోయేలాగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికే నాకున్న కష్టాలు నాకున్నాయి, నాకంటూ కొన్ని సరిహద్దులు ఉన్నాయి, వాటిని దాటి అనవసరమైనవన్నీ కూడా నా మీద రుద్దాలని చూడకండి, ఒకవేళ నేను మీలో ఇమడలేకపోతే నాతో ఆ విషయం చెప్పండి, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు అర్జున్, లేదు లక్ష్మి, నన్ను క్షమించు, నీకు ఇష్టమో లేదో కనుక్కోకుండానే అనవసరంగా నేను ఈ ఏర్పాట్లన్నీ చేశాను అని చెప్పి, నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు అంటూ అక్కడున్న మేనేజర్తో, మేనేజర్ గారు అసలు రేపు మనం ఏ ఫంక్షన్ కూడా చేయట్లేదు, ఫంక్షన్ని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి అంటూ ఉంటే, సార్ ఆల్రెడీ నేను రిసార్ట్ని బుక్ చేశాను, ఇప్పుడు అది క్యాన్సిల్ చేస్తే మనకి ఎంతో నష్టం జరుగుతుందని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అర్జున్, నష్టం జరిగినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళ మనశ్శాంతి కంటే డబ్బేమీ ఎక్కువ కాదు అని చెప్పి అర్జున్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దాంతో లక్ష్మి కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి అర్జున్ గారు, మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు, కానీ ఒకవేళ మీరు కనుక ఇలా ఫంక్షన్ ఏర్పాటు చేస్తే అప్పుడు నా వాళ్ళందరికీ కూడా నా గురించి తెలిసిపోతుంది, అందుకే ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టాల్సి వచ్చింది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే, ఇక అప్పుడు అక్కడే కూర్చొని ఉన్న జున్ను ఇంతకు ముందు ఎప్పుడూ కూడా అమ్మని ఇంత కోపంగా చూడలేదు, ఈరోజు సడన్గా అమ్మ ఎందుకో అంతలా బాబా మీద కోప్పడింది, కారణం ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు.